24లో ఎలా ఉంది? ఇప్పుడు 2025లో సంగతి. గత 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక మనం చాలా నిర్బంధాల్లో ఉంటాం. మన పండగలన్నిటికి కూడా చాలా నిర్బంధాలు, పోలీస్ ఆంక్షల మధ్య జరిగినాయి. ఈ 2025లో నిజమైన సంక్రాంతి 5 సంవత్సరాల తర్వాత నేనైతే ఈ రోజే చూస్తున్నా. మంచి ఏర్పాట్లు చేసి అచ్చమైనటువంటి తెలుగు సాంప్రదాయం ప్రకారం సంక్రాంతిని అందరూ పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వరకు నేను పొద్దున్న 4 నుంచి వస్తున్నా. అందరూ చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. ఏది పసిపిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చాలా బాగుంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలా? గత 5 సంవత్సరాల్లో పరిపాలనలో చాలా విధ్వంసం జరిగిందండి. దాన్ని సరిదిద్దాలంటే ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ లో మనం ఏం చేయలేము. దానికి కొంత సర్టన్ టైం పడుతుంది అనమాట. ఆ టైం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి ఫస్ట్. ఆ ప్లానింగ్ ప్రకారం టైం పట్టింది. 6 months 1 year పట్టింది. ఈ వ్యవస్థలన్నీ చాలా గాడి తప్పినాయి. ఒక ట్రైన్ కనుక పట్టాలు తప్పితే దాన్ని ఎక్కియడానికి ఎంతమంది ఎన్ని క్రెయిన్లు ఎట్లా ఎక్కిస్తారో అట్లాగే దీని పరిపాలన గాడిలో పెట్టాలంటే 1 year పట్టింది. అంటే సార్ వైసీపీ అంటున్నారు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. స్టేట్ కి చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. ఆ క్రైసిస్ ని తప్పుకొని గాడిలో పెట్టి సంక్షేమం అభివృద్ధి మొత్తం 2 గాడెక్కితే రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర అంటే ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిద్ది. అంత ధీమా ఉంది. మాకైతే ధీమా ఉంది. చదువుకున్న యువత వీళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద.